హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మేమైతే వాటర్ పార్క్ వచ్చాము. బెంగాల్లోని వెస్ట్ బెంగాల్లో ఉన్న మాల్దా డిస్టిక్లో ఉంది వాటర్ పార్క్. రాంగ్ టైంలో వచ్చామని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఎండ కూడా చాలా గట్టి కాస్తుంది. చూడాలి, వాటర్లో ఉంటాం కాబట్టి అంతగా తెలుస్తుందో లేదో, కానీ వాటర్ పార్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. గేట్ నుంచి లోపలికి వస్తే ఇలా ఉంటుంది. మేము ఉండే ప్లేస్ నుంచి అంటే ఫరక్కా నుంచి ఈ వాటర్ పార్క్ రావాలంటే మాకు మినిమం 1.5 hours నుంచి 2 hours వరకు అయితే పట్టేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోద్దాం. మొత్తం ఎలా ఉందో కూడా ఒక రౌండ్ వేసేద్దాం ఫస్ట్. అండ్ ఈ వాటర్ పార్క్ నేమ్ ఆక్వాటిక్ బెంగాల్. పైనంతా కూడా ఛార్జెస్ ఎంతెంత అన్నది మొత్తం క్లియర్గా ఒక బోర్డ్స్ పెట్టారు. వీకెండ్ డేస్లో వస్తే అవి 400 rupees అంట. అదే మనం ఒకవేళ హాలిడేస్ కానీ అలాంటి టైంలో సాటర్డే సండే టైమ్స్ వస్తే 500 per person. సో మేమైతే మే 1st వచ్చాం, మే డే రోజు. అది కూడా ఒక వీకెండే కాబట్టి మాకు 500 చొప్పున తీసుకున్నారు. అండ్ పిల్లలకి వచ్చి 5 years లోపు ఉంటే 200 తీసుకుంటారు. 5 years ప్లస్ ఉంటే సేమ్ పెద్దవాళ్ళకి ఎంతైతే టికెట్ తీసుకుంటారో అంతేని. వాటర్లోకి వెళ్ళాలనుకుంటే మనం ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకుని వెళ్ళాలి. సో ఇది దానికోసం కౌంటర్ అనమాట. ఇక్కడ మనం ఇద్దరం రెడీకి వచ్చారు, మనం ఇద్దరం బట్టలతో రెడీ స్నానం చేయడానికి అవుతుంది. పిల్లలకి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తానికి కలిపి 400 ఛార్జ్ చేశారు బిల్లు. మనం ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేయాలి. 900 పే చేసాము. మనకి రిటర్న్ మళ్ళీ 500 ఇస్తారన్నమాట సెక్యూరిటీ పర్పస్ కోసం. దీని తర్వాత మళ్ళీ లాకర్ కోసము 100 rupees ఛార్జ్ చేస్తున్నారు, మన బ్యాగులు చెప్పులు అన్నీ పెట్టుకోవడానికి. సో ఇది మొత్తం బిల్ అయితే ఇంత అయింది. టోటల్గా అయితే ఇదొక 400, అదొక 500 అయింది. లాకర్స్ రెడీ. అంతా రెడీ. లాకర్లో కూడా సామాన్లన్నీ పెట్టేస్తాము. ఇది తాళం అనమాట, లాకర్ తాళం. ఇది మనతో పాటు ఉండాలి, మరి ఎక్కడ దాని తెలియక చేతికే పెట్టుకున్నాను. సో రెడీ మేమైతే ఖచ్చితంగా. చలో చలో రెడీ రెడీ. తేజమ్మా ఫస్ట్ అడ్డే వెళ్తుందా? తేజ ఎక్కడికి వెళ్తారా? నిజంగా ఇది వాటర్ పార్క్ కాదు, వాటర్ పార్క్ అనాలి. అంత బాగుంది నిజంగా. చూడండి, very good. One. ये क्या हो रहा है पानी में? स्विमिंग रानो, गुची इट साइड.
స్విమ్మింగ్ రాని అలాగే చేస్తారు. వెరీ నైస్ స్విమ్మింగ్, వెరీ నైస్. వాటర్ పార్క్ లో ఎంజాయ్ చేస్తూ కూడా ఫోన్ మెయింటైన్ చేయడం అంటే అది ఒక టఫెస్ట్ టాస్క్ అని చెప్పాలి. తోలుకు వెళ్తున్నాయి. వాటర్ డాన్సింగ్ అక్కడ తీసుకెళ్తారు. ఇప్పుడు ఇది అసలేందంటే ఇది అసలేంది. చలో చలో కాలుగా ఉంటుంది. వెళ్తున్నారు డాడీగా పరిగెట్టుకుంటా పైకి. ఇటు నుంచి ఎలా వస్తారు చూడు. స్విమ్మింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయి. అదే డాడీ సెంటర్లో వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. లాస్ట్ టైం ఇదే వాటర్ పార్క్లో నేనైతే మెట్టు పోగొట్టుకున్నాను అనమాట, కాలుది మెట్టు. ఈసారి ఏం పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా వచ్చాను. దేవుడు దేవుళ్ళు ఏం పోకూడదు. ఈ వాటర్ పార్క్ ఏంటంటే ఒక్కొక్క టైంకి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంటారు, ఒక్కొక్కటి బంద్ చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఇప్పుడు సెంటర్లో కనిపిస్తున్న బ్లూ కలర్ 3 లేయర్స్ ఉన్నాయి కదా, అది ఇప్పుడు దాన్ని స్టాప్ చేసి మనకి ఇప్పుడు ఒక బెలూన్ పెన్ కూర్చోబెట్టి రౌండ్ రౌండ్కి ఉంది కదా, దాని మీద తీసుకెళ్తారనమాట. అది ఇంకా బాగుంటుంది. ఇంకా చాలాసేపటి నుంచి ఫోన్ని చాలా కేర్ చేయాల్సి వస్తుంది వాటర్ తడవకుండా అని చెప్పి అందరి దగ్గర కవర్స్ చూసాను. సో ఇక్కడ అమ్ముతున్నారేమో అని చెప్పి కవర్స్ కోసం వెళ్తున్నా. ఇంకెందుకు మనం 100-200 గురించి ఆలోచించి 40,000 కన్నా ఎక్కువ ఉన్న మొబైల్ని పాడు చేసుకోవడం అని చెప్పి తీసుకుందాం అనుకున్నాను. మొబైల్ కవర్ తీసుకున్నాను. ఇదిగోండి బిల్లు 150 రూపీస్ అంట. 50 రూపాయలు దొరికేది 150 రూపాయలు పెట్టుకున్నానంటే చూసుకోండి. కానీ ఎందుకంత రిస్క్ అని చెప్పి తీసుకున్నా. ఇంక స్టిక్తో అవసరం లేదు, లాగర్గా తాళం వేసాం కదా, ఇంకా అలాగని చెప్పి చేతితో పట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకా మనం బిచ్చలుడిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా చాలా కంట్రోల్ చేసుకున్నా, ఫోన్ ఉందని ఇంకా ఛాన్స్ లేదు, ఫుల్ మస్తీ చేయొచ్చు ఇప్పుడు.
లాకర్ తీసుకున్నాను. ఇంకా వాటర్లో ఆడింది చాలా. ఉంది. చాలా వరకు ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా ఎంత ఆడినా మనకు తనకి తీరదు కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంక వెంటనే రిటర్న్ అయిపోవడమే. మేమందరం కూడా చేంజ్ చేసి మళ్ళీ ఇప్పుడు అలా టైం కుదిరితే పార్క్లోకి అలా చూస్తూ ఉంటాం అనమాట. రెస్టారెంట్లో ఉండే ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి కొంచెం నేను లెమన్ రైస్ అయితే చేసి తీసుకొచ్చాను. వాళ్ళు కడుపు నిండా తినేసిన తర్వాత ఇంకా ఏమైనా కావాలనుకుంటే అప్పుడు మా అందరం కూడా రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం ఏదైనా లైట్గా లంచ్ చేద్దాం అనుకున్నాము. కానీ పాపం ఫుల్ ఆకలేయడం వల్ల ఇద్దరు ఆ బాక్స్ సరిపడి ఇద్దరికి అలా సరిపోయింది. ఇంకా మా ఇద్దరి కోసం చూస్తాం ఎక్కడైనా ఉంటే, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం. లిచ్చీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా పెళ్ళికి ముందు వరకు ఫ్రూట్ ఒకటి ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు. నేను ఒడిస్సాలో ఉన్నప్పుడు ఒక్కసారి తిన్నా. మళ్ళీ బెంగాల్ వచ్చిన తర్వాత మాత్రం ప్రతి సంవత్సరం కూడా మామూలుగా తినట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 5 days ఆగితే మాత్రం అవి మంచిగా కలర్ అయిపోతాయి రెడ్గా. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ మన తాటి ముంజలానే ఉంటాయి, కొంచెం లైట్ పుల్లగా ఉంటుంది అనమాట. కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టము. ఇంకొక 5 days అయితే మంచిగా తినొచ్చు లిచ్చీస్ని. పదండి లోపల నుంచి వెళ్దాం. చల్లగా అబ్బా వేడిగా ఉంది. అమ్మా ఈ వాటర్ పార్క్కి ఇటు సైడ్ చూడండి ఒకసారి. ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇటు సైడే వాటర్ పార్క్ అక్కడ అనమాట. ఇందాక మనం అంతా చేసాం కదా జంపింగ్లు అలా అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అవి. అండ్ ఇదంతా కూడా పార్క్. లొకేషన్ అయితే మాత్రం హైలైట్ ఉంది. నాకైతే మంచిగా నచ్చింది. పక్కన చిన్నదిలాగా చెరువులాగా చాలా బాగుందబ్బా. సరే పట్టుకో. ఈ వాటర్ పార్క్లో రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇంటి నుంచి ఏది క్యారీ చేయట్లేదు అనుకుంటే మనం హ్యాపీగా ఇక్కడ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇందాక పిల్లలకి తినిపిస్తున్నప్పుడు కూడా వచ్చి ఆర్డర్ కావాలని అడిగారు. బట్ మేమైతే వద్దన్నాం, ఎందుకంటే బయట ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాము. సో అందుకే స్కిప్ చేసాము. సో ఇదండి వాటర్ పార్క్ యొక్క వ్లాగ్. మీ అందరికి ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్.